ట్రైన్ వచ్చిందని చెప్పి జిప్ లైన్ వేసుకొని ఫాస్ట్గా వచ్చేస్తుంటే అప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది మా ఎదురుగా ఎవడో వస్తుంటాడు అడిగైతే హెడ్ షాట్ కొట్టేసాం. పాపం రమయ్య, ఆడు కూడా ట్రైన్ కోసం వచ్చి ఉంటాడు. ఆయన కొడేసావు కదా, ఎదురు ఇంకొకడు ఉన్నాడు, ఆయన కొట్టరమయ్య. M14 సైలెన్సర్ క్యారెక్టర్ పెట్టిన కానీ సూపర్గా ఉందమ్మయ్య. కిందనైతే ఒకడు ఉన్నాడు, నేను ఎక్కడ నుంచి కొడుతున్నా కూడా తెలియదు, ఫుల్ డ్యామేజ్. కిందకైతే వెళ్ళిపోవాలి అర్జెంటుగా. కిందకైతే వెళ్ళిపోయాము. ఇప్పుడు ఎక్కడున్నాడో చూడాలి. నేను ఇంట్లో ఉన్నాడేమో అనుకున్నా, ఆడికైతే అక్కడ ఫ్లాష్ ఫ్రీజ్ ఇచ్చాను కానీ ఆడు ఎక్కడా కనపడలేదు మామ. ఇక్కడ లూట్ ఏరుకొని అలా వెళ్తుంటే ఆడే కావాలని గెలికాడు. వదులుతామా, ఓపెన్ అయితే ఇచ్చాము. రారా బయటికి రారా, నీకు ఒక హెడ్ షాట్ హెడ్ షాట్ అయితే కొట్టేస్తాము. మీద ఫిల్ చేసుకోవాలి అర్జెంటుగా. మా ఏట్రా, నువ్వు స్క్వాడ్ అంతా ఒక సైడ్ ఆడితే నువ్వు ఒక్కడే ఒక సైడ్ ఆడుతావు. నువ్వేం పెద్ద ప్రో ప్లేయర్ అనుకున్నావా? ఎదురు వచ్చాడు నీకు చెక్కేతాడు. అర్రే ఏట్రా, మొత్తం బాడీ ఏట్రా మయ్య, నువ్వు ఎలాగున్నావు ఏట్రా? ఒక్క హెడ్ షాట్ అయినా కొట్టాలి కదరా. బాడీ కొట్టామా హెడ్ కొట్టామా అనేది ముఖ్యం కాదు, అయిపోయాడా లేదా అనేదే ముఖ్యం. నాలాంటి వాళ్ళు మీరు కూడా నాలాగే ఉంటే కామెంట్ చేయడం మర్చిపోద్దామా. మీరు స్ప్రే లేక హెడ్ షాట్ పక్క కామెంట్ చేయండి. మధ్యలో ఒక హెడ్ పడడం వల్ల లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.